ప్రైజ్ ది లార్డ్. ఫిబ్రవరి 4వ తేదీ 2025 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి, దీవించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకునేటే గొప్ప రక్షణ. ఆ రక్షణలోనికి వచ్చుటే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాద వారసత్వం పొందాలంటే మనలో ఎంతో విశ్వాసంతో బలపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ముందుగా యేసు మనల్ని తన స్వాస్యముగా, ఆస్తిగా అంగీకరించాలి. మనం మార్చబడాలి. తండ్రి ఆస్తికి బిడ్డలే కదా వారసులు, దత్తపుత్రులు. వారసులే తండ్రి కోసం గొప్పగా చెప్పుకుంటారు, చెప్పగలరు కూడా. ఆయన పేరును, పరపతిని, గొప్పతనమును కొనసాగిస్తూ ఉంటారు. మనము మన పరలోకపు తండ్రి యొక్క ఘనతను, మహిమను చెప్పే వారి స్థితిలోనికి వెళ్ళగలగాలి, పొందాలి. మనకు తండ్రిగా రక్షణ ఇస్తున్న ఆయన వారసత్వము కొనసాగించుకోవాలి. అలాగే ఆయన మనల్ని పిలవాలి కూడా. అయితే కీడు మాటలు, దూషణ మాటలు, చెడు మాటలు మన నోటి నుండి రానియక ఆశీర్వాద మాటలు పలుకుతుంటే అది దేవుని యొక్క వారసత్వమే. మనం దేవుని నుండి ఆశీర్వాదములు ఎలా కోరుకుంటున్నామో, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆశీర్వాద పలుకులే పలకాలి, మంచి మాటలే మాట్లాడాలని లోకం కూడా ఆశిస్తుంది. వీరు యేసును నమ్ముకున్నవారు, వీరి ఆయన వలె ప్రేమించేవారని వారు మన నుంచి గొప్ప అంతస్తుని ఆశిస్తారు. అయితే మనలో కొందరు నిత్యవాక్య పాఠను వింటున్నా, చేస్తున్నా, బోధలు వింటున్నా అవి కొంతవరకే పనిచేస్తున్నాయి. కానీ ఈ దోషం విషయంలో లోకంలో కొట్టుకుని పోచున్నారు. అలాగే తండ్రి యొక్క వారసత్వం కూడా జారవిడుచుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! వ్యర్థమైన మాటలు నోటుకు రానియక, ఒకవేళ యథాలాపంగా వచ్చిన పశ్చాత్తాపంతో చర్చేసుకుంటూ తండ్రి యొక్క వారసత్వము కొనసాగించుటకు ఆశీర్వాదం వెదజల్లగలగాలి. కావున ఆశీర్వాదమునకు వారసులుగా కొనసాగాలన్న ఆయన పిలుపులో, ఆయన బిడ్డలుగా ఆ ఆశీర్వాద పిత్రాజతము అనుభవించాలి. ఆ విధంగా లోకమునకు కనబడాలి. ఇతరులను దీవించండి, అప్పుడు మీరు దీవించబడదురని ఈరోజు దేవుని వాక్య వాగ్దానం తెలియజేస్తుంది. కావున అట్టి ఆశీర్వాద వారసత్వం స్వరూపంలోనికి మనము రూపొందింపబడి దేవుని బిడ్డలుగా కొనసాగి ఆశీర్వాదములకు కారకుడైన యేసుక్రీస్తు నామమున మనందరికీ ఆశీర్వాద వారసత్వం అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.